హాయ్ గాయ్స్, ఈరోజు రిత్వి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో దానికైతే నేను ఇప్పుడు రిత్విని రెడీ చేస్తున్నా. ఇద్దరం రెడీ అయిపోయి గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి. సో తన బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ కాబట్టి తనతోనే ఓపెన్ చేపిద్దామని మొన్న నుండి చాలా ట్రై చేస్తుంది అనమాట అన్ని ఓపెన్ చేయడానికి. ఆల్రెడీ ఒక 2-3 ఓపెన్ కూడా చేసింది. ఇంకా రిమైనింగ్ అన్ని ఇప్పుడు వీడియోలో ఓపెన్ చేసేసి చూపిస్తాం మీకు. మనం అన్బాక్సింగ్ చేయదా? అన్బాక్సింగ్ వీడియోకు నువ్వు డ్రెస్ సెట్ చేసుకోవా? ఇగో ఇంకా పెడతారా? చెట్టుదా దగ్గర ఇగో చూడు చూడు ఇది పెడతా. ఆగరా రౌండ్ పెట్టు. చూడు ఎంత బాగుంది. వెనకాల బో పెట్టిన తర్వాత నీకన్నా బరువు ఎక్కువ తట్టుకుంటుంది అది. తిట్టు ఇదిగా ఇది పెట్టుకుంటావా? ఇట్లా బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది. రితో ఇందులో ఉంటే ఆ రోజు పింక్ దొరకలేదని ఫీల్ అయిపోయినా. రిత్వి డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. అండ్ కొంచెం లూజ్గా ఉందే వేరే వేసుకుందామంటే అస్సలు ఒకసారి వేసిన తర్వాత విప్పనేది అనమాట. దానికి అంత ఇష్టము. పింక్వి వైట్వి అన్నీ ఆర్డర్ పెట్టినా క్రౌన్లు. వైట్ది పెట్టినాము. ఇది లోపలనే ఉంది కవర్లో పట్టినది. ఏమైంది రిత్తి అన్బాక్సింగ్ అన్నావు? గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తుంది బాగా అతి చేస్తున్నా రిత్వి. తీసేయడం యాక్చువల్గా ఇవి మా రిటర్న్ గిఫ్ట్స్ 2 మిగిలినాయి అనమాట. ఇంటికి తీసుకొని వచ్చినాము. ఓపెన్ చేస్తావా మనీ ఫస్ట్? మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇది పల్లికి కిందిది కావాలా వద్దా? మరి ఏం కావాలి? ఇది ఓపెన్ మీకు ఇష్టం కదా అన్బాక్సింగ్లో. ఇది మనది, మనం ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఏమున్నాయి నాన్న ఇందులో? ఇదేమో క్యాండీ బాక్స్. దీనిలో ఫెర్రర్ రాచర్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇది కీ చైన్ అండ్ థ్యాంక్ యూ కార్డ్. సో ఇది ఆల్రెడీ నేను నా రిటర్న్ గిఫ్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. ఇది పార్టీ వేర్కి వేసుకునే లాంటిది అనమాట. సో ఇది బ్యాగ్. ఎందుకు ఇప్పుడు ఇదేమో జెంట్స్కి, ఈ థ్యాంక్ యూ కార్డ్ అండ్ కీ చైన్, ఈ చాక్లెట్స్ ఏమో పిల్లలకి, ఇది మాకు లేడీస్కి. సో అందరికీ ఉండేలాగానే పెట్టాను నేను. రిటర్న్ గిఫ్ట్స్ వీడియో కింద చాలా మంది లింక్స్ అడిగారు. అసలు నాకు టైం లేకుండా అనమాట లింక్స్ ఇవ్వడానికి. సో ఈ వీడియో తర్వాత అయితే డెఫినెట్ గా లింక్స్ ఇస్తాను మీకు. వైట్ స్టోన్స్ తోని వర్క్ వచ్చింది. ఇది స్టిక్కర్ కాదు, రియల్ మెటల్ దానిపైన ఉందన్నమాట. గోల్డ్ కలర్ మెటల్ దానిపైన వర్క్. ఇది డైరెక్ట్ ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనం దీనికి ఇవి పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకు వచ్చిన గిఫ్ట్ చూద్దాం. ఇది మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. రిత్వి మన గిఫ్ట్స్ ఇది చూడు మొత్తం ఏం చేసింది. వాట్ ఈస్ దిస్ రిత్వి? నీకు ఇదే నచ్చిందా? ఇది బాగుందా? నువ్వు మీరేసుకో రిత్వి. ఇది ఓపెన్ చేయి. ఇట్లాంటి కాటన్ బాక్స్లో మేము వెళ్ళేటప్పుడు ఈ గిఫ్ట్లు పెట్టుకపోయినాలని వచ్చేటప్పుడు వచ్చిన గిఫ్ట్లు వేసుకొని వచ్చినాం అన్నట్టు. అండ్ చాలా వరకు అయితే గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఇవేంటి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారు ఇప్పుడు రిత్వి. అన్ని గిఫ్ట్స్ బాక్స్ నుండి తీసి బయట పెట్టేసరికి ఎక్కలేని ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట మా ఇద్దరికి. ఇంకా రిత్వి రెడీగా ఉంది ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేయడానికి. దీనికి ఇది ఒక పెద్ద టాస్క్. షేప్ సార్టింగ్ పజిల్ బ్లాక్స్ అంట. నచ్చిందా రిత్తు? నచ్చిందా నా గిఫ్ట్? దీనికి గిఫ్ట్ కంటే కవర్ ఎక్కువ నచ్చింది. కవర్ దింపాలి. ఓపెన్ చేద్దా? ఓపెన్ చేస్తావా రిత్వి? పజిల్ బ్లాక్స్ గిన్నెతో ఓపెన్ చేస్తారా? నైఫ్ లేదు. ఇది ఎవరిచ్చిన ఉంటుంది వేరే చూపిస్తాను. ఇవన్నీ షేప్స్ బ్లాక్స్ ఉన్నట్టున్నాయి. షేప్స్లో ఇట్లా పెట్టేయచ్చు అన్నట్టు. పజిల్స్ షేప్స్ అలాంటివి. కొంచెం దగ్గరికి వెళ్తావా? అది లాంగ్ అయిందా? నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దామా? ఏంటిదా? ఇది ఏముంది చూడు. ఫైనల్ క్లాస్ ఓపెన్ చేయి. హెవీ ఉందా? హెవీ
తీయో ఇగో రెడీ వావి మస్తున్నది నీ గిఫ్ట్. మనది మన నెంబర్ ప్లేస్ వచ్చేసింది ఎవరో పెట్టింది కదా. ఓకే వెరీ గుడ్. ఇది మిస్ అయింది అనుకున్నాం యాక్చువల్లీ అక్కడ. ఇది ఏంటిరా కొంచెం దగ్గర నుండి ఇద్దరం ఇద్దరిని. ఇది ఏంటిరా హెత్వి ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుందా సౌండ్? అట్లా చేయాలా? నచ్చిందా రిత్వి? నచ్చిందా? మ్యూజిక్ వస్తుందా రిత్వి? అది చూడెంత మంచిగా ఆడుతుంది. రిత్వి తీనానా ఇగో ఈ గిఫ్ట్ ఓపెన్ చేయి ఇంకా చాలు. రిత్తు ఆ బాక్స్ తర్వాత ఆడుకుంటున్నానా? ఇది మనదే కదా బాక్స్. సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి డ్రెస్సెస్. రిత్వి రా నీకు పట్టే చూస్తే డ్రెస్. రిత్వి ఇదండి రిత్వి అల్లరి. రిత్తు రా ఇగో. బాగుందా డ్రెస్? దా ఇగో రిత్వి నీకు చూపిస్తారా? ఇవన్నీ ఫ్రాక్స్ చూడు రిత్వి. రిత్వి చూడు ఫ్రాక్ ఎంత బాగుంది చూడు. దానికి ఇది బాగా నచ్చింది బొమ్మ. ఇది క్లిక్ చేసుకుంటే వచ్చింది. నీకు అది నచ్చిందా? డ్రెస్సెస్ వద్దా మరి? డ్రెస్సెస్ వద్దా? ఇచ్చేసి రావాలా? ఉండని ఆ డ్రెస్సెస్ చెప్పు. దాని డ్రెస్ మంచిగా ఎక్కడ? నెక్స్ట్ ది ఓపెన్ చేయి. ఇందులో చూడు రిత్తు ఓపెన్ చేయది. నెక్స్ట్ గిఫ్ట్ వద్దా? నువ్వు ఓపెన్ చేయవా? నేనే చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తావా? ఇది పెద్ద బాక్స్. అదే ఓపెన్ చేయ మరి. ఇది ఏంటి నాన్న ఇంత పెద్ద ఉంది? తెలీదా? టెల్ అంట అక్క అంట. ఇది ఇదెవరు? అక్క. ఇక్కడ చూడు ఏం రాస్తుంది. హ్యాపీ బర్త్డే డియర్ రిత్వి, వి లవ్ యూ. నువ్వు చెప్పు. పిల్లలే లవ్ యూ. నువ్వు చెప్పు నాన్న ఐ లవ్ యూ అని చెప్పు నువ్వు. ఈ బొమ్మ మీద ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. పెద్దగా ఉంది కదా. అండ్ ఇందులో 15+ పీసెస్ ఉన్నాయంట. సో ఇది లాఫ్ అండ్ లర్న్ 3-in-1 ఆన్ ద గో. నచ్చిందా? నచ్చిందా రిత్వి? ఇది కూడా నచ్చింది. దీనికి టాయ్స్ బాగా నచ్చుతుంది. డ్రెస్సెస్ పట్టించుకుంటే నచ్చింది. ఇది ఓపెన్ చేద్దామా మరి? ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేద్దామా? ఓకే ఇగో నాని ఇది ఇంకొకటి ఉందిరా. ఇదిగో రిత్వి 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 వన్ మోర్ కమ్. బయట తీయడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ గిఫ్ట్ ఇదేంటి? మ్యాజికల్ వాటర్ క్యాన్వాస్ అంటారు. సో దీనిపైన డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది ఇప్పటిది కాదు, 3+ ఇయర్స్కి. నెక్స్ట్ డ్రెస్సెస్. ఈ డ్రెస్సులో నీ దాంతో అక్కడ వస్తుంది మంచిగా. ఇప్పుడు దాంట్లో కొంచెం దగ్గరికి పెట్టు. కొంచెం దగ్గర తీసుకురా ఇంకా క్యాన్. సో ఇవి డ్రెస్సెస్ అన్నమాట. ఇదొకటి బొమ్మ. అదా బాగుంది నాన్న కలర్. వావ్ రిత్వి చూడు డ్రెస్ బాగుంది కదా రిత్వి? ఇగో నీకు పట్టి చూపించాలా రిత్తు? ఇగో డ్రెస్ ఎంత బాగుందో నీకు. ఎక్కడికి? బాగుంది అక్కడ. హలో హలో హలో. ఇది నీది. నీ క్రౌన్ నేను పెట్టుకున్నా. రా రా రా. నీకెట్టాలా? నీకెట్టాలా? పెడతాను. వావ్ రిత్వి వెరీ క్యూట్. అడుగు ఫ్రెండ్స్ నేను ఎలా అంటాడు ఫ్రెండ్స్ అని అడుగు. క్రౌన్ పెట్టుకుంటే మంచిగా ఉన్నావు రిత్వి. పెట్టుకో కొంచెం. యాక్చువల్గా బర్త్డే కోసం నేను 3 క్రౌన్స్ తీసుకున్నాను అనమాట. 2 వైట్, ఒకటి ఇట్లా పింక్ అండ్ వైట్. బట్ ఇది దానిలో పెట్టుకెళ్ళిన కానీ నేను అక్కడ టైంకి నాకు ఇది ఎక్కడుందో గుర్తు రాలేదు. సో వైట్ పెట్టేసిన ఇంకా లాస్ట్లో. సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇందులో అన్నీ ఇలా బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. ఇందులో గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి.
సో ఇక్కడ చాలా మంది మనకి ఇట్లా డైరెక్ట్ డ్రెస్సెస్ బొమ్మలు కాకుండా ఎక్కువ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే గిఫ్ట్ కార్డ్స్ ఇస్తే మనకు నచ్చింది ఏదంటే అది కొనుక్కోవచ్చు కదా అని చెప్పి గిఫ్ట్లు కాకుండా గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారనమాట. లాస్ట్ టైం ఏమైంది అంటే మన పాప క్రాడల్ సెరమనీ అప్పుడు చాలా మంది బ్లాంకెట్స్, బేబీ బ్లాంకెట్స్ అండ్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చిండ్రు. అవన్నీ వెరీ సిమిలర్ ఉండే అనమాట. అన్ని బ్లాంకెట్స్ అయితే 3 బ్లాంకెట్స్ ఇచ్చారు, సేమ్ డిజైన్, 2 అట్లానే ఉన్నాయి. సో అట్లా అవ్వకూడదు అని చెప్పి చాలా మంది గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇది కూడా గిఫ్ట్ కార్డే ఉన్నట్టుంది. గిఫ్ట్ కార్డే, గ్రీటింగ్ కార్డ్ ఉందన్నమాట దీనిలో. గిఫ్ట్ కార్డ్ పెట్టించారు అన్నట్టు, ఆల్రెడీ ప్యాకింగ్ మళ్ళా. సో ఇది టార్గెట్ స్టోర్ గిఫ్ట్ కార్డు. ఇట్లా ప్రతి ఒక్కటి స్టోర్స్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుంటారు, లేదా కొంతమంది వీసా కార్డ్ ఇస్తే అది మనం అన్ని స్టోర్స్లో వాడుకోవచ్చు. ఇదైతే ఓన్లీ టార్గెట్లో యూజ్ చేసుకునే లాంటి గిఫ్ట్ కార్డు. ఇంకొక గిఫ్ట్ కార్డ్ అనమాట, ఇది కూడా టార్గెట్ గిఫ్ట్ కార్డే. యాక్చువల్గా టార్గెట్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఇన్ని ఉన్నాయి, లాస్ట్ టైం ఇంకా మొత్తం యూజ్ చేయలేదు. ఈసారి కూడా చాలా మంది టార్గెట్ గిఫ్ట్ కార్డ్సే ఇచ్చారు. ఎందుకంటే పిల్లలకు సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట టార్గెట్లో. మనకి డైలీ యూజ్ చేసుకునే థింగ్స్, టాయ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంది టార్గెట్ ఇస్తారు. కొంతమంది వీసా గిఫ్ట్ కార్డ్ ఇస్తారు, అదైతే ఏ స్టోర్లో అయినా వాడుకోవడానికి ఉంటుంది. ఏమైంది? ఇది ఓపెన్ చేయను. ఇగో గిఫ్ట్. సో గిఫ్ట్ కార్డ్స్ కన్నా దీనికి గిఫ్ట్ బ్యాగ్స్ బాగా నచ్చినాయి అనమాట. అది తీసుకుని పోతుంది. నచ్చింది కదా అది పృథ్వీ? నెక్స్ట్ ఒక టాయ్ వచ్చింది. ఇది మ్యూజిక్ ప్లే చేయొచ్చు అనమాట దీనిపైన. అంటే ఇలా. సో ప్రతి గిఫ్ట్కి ఏజెస్ ఉంటాయి కాబట్టి ఇది 18+. బట్ ఇప్పటి నుంచి ఆడతారు వీళ్ళు, 1 year నుంచి ఇట్లాంటి గిఫ్ట్స్ అన్నీ బాగా ఆడతారు అనమాట. ఇవన్నీ డెవలప్మెంటల్ టాయ్స్ కిందకే వస్తాయి. చూడు ఎంత బాగా వస్తుంది. నెక్స్ట్ ఒకటి డ్రెస్. రోజుకి రిత్విక్ క్లాజెట్ మొత్తం నిండిపోతుంది అనమాట. మళ్ళీ ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి, ఇవన్నీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ డ్రెస్ కి హ్యాట్ కూడా వచ్చింది అనమాట. ఇవన్నీ డ్రెస్ చూడు నాన్న, డ్రెస్ చూడు ఒకసారి రిత్వి. డ్రెస్, బ్యాగ్. దీనికి బుడ్డ బ్యాగ్స్ బాగా నచ్చినాయి అంటే వీటితో ఆడుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ గిఫ్ట్ కూడా డ్రెస్సే. యాక్చువల్ ఇప్పటివరకు గిఫ్ట్స్ వచ్చిన డ్రెస్సెస్ అన్నీ వేయలేదు, మళ్ళీ ఈసారి కూడా చాలా డ్రెస్సెస్ వచ్చినాయి. ఈ కలర్ అయితే సూపర్గా అనిపిస్తుంది నాకు. సో ఇదొక డ్రెస్. రిత్వి అవన్నీ తీయద్దు నాన్న. యాక్చువల్గా అయితే చాలా మంది గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారనమాట. అక్కడ గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చినప్పుడు నేను అన్ని చిన్న బ్యాగ్లో కలెక్ట్ చేసి పెట్టేసి, ఎందుకంటే అన్ని మిస్ అయిపోతే మళ్ళీ దొరకవని చెప్పి అక్కడ హాల్లో. ఇవి చూపిస్తాను ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ వచ్చినాయి కానీ. ఇవన్నీ గిఫ్ట్ కార్డ్సే. ఇదైతే ప్యాకింగ్ భలే ఉంది కదా, ఇది అమెజాన్ గిఫ్ట్ కార్డు. అమెజాన్లో బాగుంటాయి ఇట్లాంటి ప్యాకింగ్ డబ్బాలు. ఇదొకటి టార్గెట్ గిఫ్ట్ కార్డు. ఇది వీసా గిఫ్ట్ కార్డు. ఇందాక చెప్పాను కదా ఈ వీసా గిఫ్ట్ కార్డు అంటే, కానీ అన్న అక్కడ సోఫాలు ఉన్నట్టుంది. సో ఇదేమో వీసా గిఫ్ట్ కార్డు. వీసా అంటే ఇది బేసిక్ అన్ని స్టోర్స్లలో వాడుకోవచ్చు అనమాట. ఇవైతే ఓన్లీ స్పెసిఫిక్గా ఇప్పుడు టార్గెట్ అంటే టార్గెట్లోనే వాడాలి అని చెప్పాను కదా ఇందాక. ఇది అమెజాన్ గిఫ్ట్ కార్డు. ఇది అమెజాన్, అన్నీ ఎక్కువ అమెజాన్. ఇది వీసా గిఫ్ట్ కార్డ్. ఇది అమెజాన్. ఇది కూడా భలే ఉంది కదా ప్యాకింగ్, ఇది చూడండి. సో ఈ గిఫ్ట్ కార్డ్స్ కూడా మంచి మంచి వస్తుంటాయి ఈ మధ్య ప్యాకింగ్లు అవి. ఇది అసలు ఏం గిఫ్ట్ కార్డు మరి చూద్దాం, ఇది ఓపెన్ చేసి. ఏంటిరా, వావ్ బాగుంది ఓపెనింగ్. సో చూసారా, సర్ప్రైజ్ లాగా అనమాట. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇది. సో
సో అమెజాన్ గిఫ్ట్ కార్డే ఇలా అన్నమాట. టార్గెట్. సో ఇవన్నమాట గిఫ్ట్ కార్డ్స్ మనకు వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి చూసారా గిఫ్ట్ కార్డులు. అండ్ మా రిటర్న్ గిఫ్ట్స్ వీడియో కూడా నేను సపరేట్గా పెట్టాను. బర్త్డే సిరీస్లో లైన్గా ఫస్ట్ అసలు ప్లానింగ్ దగ్గర నుండి ఆల్మోస్ట్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వరకు అన్ని వీడియోస్ లైన్గా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.